కదిరి తెదేపా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పై తెలంగాణ హైకోర్టులో అక్రమంగా నమోదైన కేసులు ఎత్తివేయడంతో నంబులు పూలకుంట మండల కేంద్రంలో తెదేపా బీజేపీ జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులను శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఎత్తివేస్తున్నట్లు కందికుంట వెంకట ప్రసాద్ నిర్దోషిగా తీర్పు వెలువరించింది. దీంతో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసి కదిరి తెదేపా అభ్యర్థిని అత్యధిక ఓట్లతో గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు ఏకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అంజనప్ప నాయుడు, దండే రవిశంకర్, శ్రీరాములు నాయుడు, నరసింహులు వీరితో పాటు పలువురు పాల్గొన్నారు. కందికుంట ప్రసాద్ నాయకత్వం, కందికుంట ప్రసాద్ నాయకత్వం, కందికుంట ప్రసాద్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, తెలుగుదేశం, 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 కందికుంట ప్రసాద్ నాయకత్వం, కందికుంట ప్రసాద్ నాయకత్వం, కందికుంట ప్రసాద్ నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, కందికుంట ప్రసాద్ నాయకత్వం, కందికుంట ప్రసాద్ నాయకత్వం. ఈరోజు మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి పైన చాలా రోజులుగా కేసులు ఉన్నాయి అనేది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ హైకోర్టులో మా నాయకుడి మీద ఉన్న కేసులు కొట్టేసినారు. అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మన కందికుంట వెంకటప్రసాద్ అభిమానులు, అదేవిధంగా మన ఉమ్మడి జనసేన, బీజేపీ అందరూ కూడా ఈరోజు మా నాయకుడి మీద కేసులు తొలగించినందుకు సంతోషంగా తపాసులు పెంచడం అయితేనేమి, కేకులు కట్ చేసుకోవడం అయితేనేమి, ఈ రోజు నుంచి మా నాయకుడు మచ్చలేని నాయకత్వం నుండి బయట వచ్చినాడు. అదేవిధంగా ఈరోజు చాలామంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితేనేమి, ఇంకా కొంతమంది మా పార్టీలోనే కోవర్టులు కొంతమందికి ఎప్పుడు కందికుంట వెంకటప్రసాద్ మీద కేసులు 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 అనేవాళ్ళు. ముఖ్యంగా ఈరోజు ఆయన ఆ కేసుల నుండి సుదీర్ఘంగా బయటపడినాడు. ఆయన మచ్చలేని నాయకుడిగా ఈరోజు ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి ఆయన బాటలో ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మనమందరం కలిసి కృషి చేసి మా నాయకుని నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్పీ కుంట మండలం అయితేనేమి, కదిరి నియోజకవర్గం అయితేనేమి, మనమందరం ఆయన తరఫున ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనకు అత్యధిక మెజార్టీతో మన సత్యసాయి జిల్లాలోనే మెజార్టీతో